మస్తు మంచిగున్నా. మీకు ముచ్చట చెప్దామని వచ్చిన. ఈడ మాదాపూర్లో అన్నపూర్ణ మెస్ చాలా అంటే చాలా ఫేమస్. లోపల ఏమేమి వంటకాలు ఉన్నాయి, ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయి, వీళ్ళ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకోటి ఏంటంటే సాటర్డే సండే వస్తే వీళ్ళ స్పెషల్ ఏదో ఐటమ్స్ ఉంటాయంట. ఆ ఐటమ్స్ ఏంది, అండ్ మనం ఒకవేళ వీడికి వస్తే పార్కింగ్ స్పేస్ ఉంటుందా లేదా, ఈ మెస్కి సంబంధించిన ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆయన మాటల్లోనే విందాం రండి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా స్టార్ట్ చేసిరు సార్ అన్నపూర్ణ మెస్ వెనకాలన్న దీని గురించి కొంచెం మాకు చెప్తారా? మేము 92లో హైదరాబాద్ వచ్చామమ్మా. 92లో వచ్చాము. 92 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం మేము. 92లో మేము చిన్నగా స్టార్ట్ చేసి ఇది అన్నపూర్ణ మెస్ వచ్చేసిన తర్వాత మనం 2007లో స్టార్ట్ చేసాం మెస్. దానికన్నా ముందు మేము క్యాటరింగ్ చేసేవాళ్ళం. తర్వాత ఈ కంపెనీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీలకి ఫుడ్ సప్లై చేసేవాళ్ళం. అదే 92 నుంచి ఫీల్డ్లో ఉన్నాం. ఈ 2003, 2004 వరకు ఈ కంపెనీస్ ఫుడ్ సప్లై చేసేవాళ్ళం. 2007లో మనం అన్నపూర్ణ మెస్ స్టార్ట్ చేసాము. తర్వాత అన్నపూర్ణ కర్రీ పాయింట్లు ఉన్నాయి మాకు. ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలకి ఫుడ్ పంపిస్తాము. మెయిన్ మాది వచ్చేసి క్యాటరింగ్, మెయిన్ క్యాటరింగ్ చేస్తాము. ఇక్కడనే సార్ మీ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇది ఒక్కటేనా? మాది బ్రాంచెస్ ఏమి లేవమ్మా. మాకు ఇది ఈ 60 ఫీట్ రోడ్డు మాదాపూర్లోనే 2 కర్రీ పాయింట్లు ఉన్నాయి, అన్నపూర్ణ కర్రీ పాయింట్స్ ఉన్నాయి. అన్నపూర్ణ మెస్ ఇది ఒకటే, వేరే బ్రాంచెస్ ఏం లేవు మాకు. ఇప్పుడు మీరు ఐటీ కంపెనీస్కి కానివ్వండి బయట పంపిస్తాము అనేసి అంటున్నారు కదా, సో ఫుడ్ ప్రాసెసింగ్ అంతా ఇక్కడ నుంచే చేసి పంపిస్తారా లేదంటే వేరే దగ్గర ఏదైనా వంట? మాది సెంట్రల్ కిచెన్ వచ్చేసి ఇదే రోడ్లో, మన 100 ఫీట్ రోడ్లోనే, మెయిన్ రోడ్లోనే మాకు సెంట్రల్ కిచెన్ ఉందండి. 500 యార్డ్స్లో మాకు సెంట్రల్ కిచెన్ ఉంది. అక్కడి నుంచి మొత్తం వీటన్నిటికి ఫుడ్ సప్లై వస్తుంది. ఇక్కడ కూడా సెంట్రల్ కిచెన్ నుంచి ఫుడ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం లైవ్ వచ్చేసి మన అలాకాట్లు కానీ, చికెన్ ఫ్రై, ఈ రైస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తాం. ఎన్ని రకాల కర్రీస్ ఉన్నాయి సార్ మొత్తం? మనకి ఇక్కడ వచ్చేసి బఫెట్లో వచ్చేసి 19 ఐటమ్స్ వస్తాయమ్మా. 19 ఐటమ్స్ మనకి 150 రూపీస్ ఇక్కడ తింటే బఫెట్. పార్సల్ వచ్చేసి 180 రూపీస్. సింగిల్ మీల్స్ పార్సల్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. వెజిటేరియన్ ఓన్లీ బఫెట్ వెజిటేరియన్ ఉంటుంది. నాన్ వెజ్ కావాలంటే మనకి మీకు కస్టమర్కి ఏం కావాలంటే అది ఆర్డర్ చేసి తీసుకోవచ్చమ్మా. తర్వాత నాన్ వెజ్ మీల్స్ అని ఉంటుంది, చికెన్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది, ఫ్రాన్స్లో ఉంటుంది, బోన్లెస్ చికెన్ కర్రీ కానీ అవన్నీ విత్ వెజిటేరియన్ బఫెట్తో పాటు ఈ నాన్ వెజ్ కర్రీస్ వస్తాయమ్మా. వెజిటేరియన్లో 19 ఐటమ్స్ వస్తాయి బఫెట్లో. నాన్ వెజిటేరియన్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మా ఐటమ్స్ అంటే ఇక చికెన్లో 10 ఐటమ్స్ ఉంటాయి, మటన్లో ఉంటాయి, ఫిష్లో ఉంటాయి, ఫ్రాన్స్లో ఉంటాయి, తర్వాత ఫ్రైడ్ రైస్లో ఉంటాయి. నైట్ వచ్చేసి మన దగ్గర చపాతీ, పరోటా ఉంటుంది, పుల్కా ఉంటుంది, అలాకాట్ ఐటమ్స్ ఉంటాయి. మార్నింగ్ కూడా టిఫిన్ కూడా మార్నింగ్ మేము లేటెస్ట్గా టిఫిన్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉంటుంది అన్నపూర్ణ టిఫిన్స్ అని. మనకు మార్నింగ్ 6 to నైట్ 12 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది, టిఫిన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీరు కర్రీ పాయింట్స్, అన్నపూర్ణ కర్రీ పాయింట్స్ ఉన్నాయి అంటున్నారు కదా, అది ఎక్కడెక్కడ, ఏ ఏరియా సార్? మనకి అయితే మాదాపూర్లోనే 60 ఫీట్ రోడ్లో 2 కర్రీ పాయింట్లు 60 ఫీట్ రోడ్లో ఉన్నాయి. మన సిజిఆర్ స్కూల్ దగ్గరలో కర్రీ పాయింట్ ఉంటుంది. మాదాపూర్ లేబర్ అడ్డా ఉంటుంది, లేబర్ అడ్డా దగ్గర మెయిన్ కర్రీ పాయింట్ ఉంటుంది. సేమ్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్, ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? కర్రీ పాయింట్లో వచ్చేసి ఓన్లీ కర్రీస్ ఉంటాయమ్మా. కర్రీస్, రైస్, తర్వాత చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. డైనింగ్ ఉండదు. చపాతీ ఉంటుంది, చపాతీ, పరోటా, పుల్కా ఉంటుంది కర్రీ పాయింట్లో. ఓన్లీ డైనింగ్ అయితే ఉండదు. టైమింగ్స్ ఎట్లా సార్ అక్కడ? టైమింగ్స్ ఎట్లా ఇప్పుడు అన్నపూర్ణ మెస్లో టైమింగ్స్? అన్నపూర్ణ మెస్ వచ్చేసి మార్నింగ్ 12 to 5 ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి 7 to 11. కర్రీ పాయింట్స్ వచ్చేసి మనకి 11:30 to 4:30, 6:30 to 11:30 ఉంటుంది. ఇప్పుడు మన ఈ అన్నపూర్ణ మెస్లో ఫేమస్ ఫుడ్ ఏంటి సార్? మన అన్నపూర్ణ మెస్లో ఫేమస్ ఫుడ్ అంటే మన బఫెట్ ఫేమస్ అమ్మా. బఫెట్లో ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, ప్లస్ మన దగ్గర రాగి ముద్ద ఉంటుంది, పులిహోర మాది వెరీ స్పెషల్, చింతపండు పులిహోర ఉంటుంది, రాగి ముద్ద, పచ్చి పులుసు ఉంటుంది, తర్వాత మీకు ఉలవచారు ఉంటుంది, మజ్జిగ చారు ఉంటుంది. ఇవన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి. తర్వాత మన పికిల్స్ 4 వెరైటీస్ పికిల్స్ పెడతాం. ఒక చట్నీ పెడతాం, రోడ్ చట్నీ ఒకటి ఉంటుంది. హోమ్ మేడ్ ఉంటుంది.
ఇప్పుడు మీరు క్యాటరింగ్స్ ఓన్లీ తెలంగాణనేనా లేదంటే బయట ఇప్పుడు నియర్ టు ఆంధ్ర? అంటే ఆంధ్ర అంటే మనం ఇక్కడి నుంచి పంపిస్తాం కాబట్టి ఈ సరౌండింగ్స్ 100 కిలోమీటర్ సరౌండింగ్స్ పంపిస్తాం. ఏమైనా పెద్ద ఆర్డర్లు ఉంటే మనం ఎక్కడ కావాలో అక్కడే చేయొచ్చు. విలేజెస్లో పెళ్ళిళ్ళకి ఇట్లా అప్పుడు పంపిస్తారా సార్? ఇప్పుడు హైదరాబాద్ కాకుండా ఇప్పుడు సూర్యాపేట, నల్గొండ, మహబూబాద్ అట్లాంటి ఏరియాస్లో. అలాంటి ఏరియాస్లో ఇప్పుడు మనం పంపించాం. మన సిటీస్లోనే సరిపోతుంది, మనకి సిటీస్లోనే సరిపోతుంది. మనం అవుట్ ఆఫ్ సిటీ మనం వెళ్ళలేదు. అండ్ ఏ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటారు సార్ ఇక్కడ? మనకి వచ్చేసి ఈ జనరల్గా 130 to 230 క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ బఫెట్లో. సో ఏ ఏరియాస్ నుంచి వస్తుంది? ఈ దాదాపు మనకి ఇక్కడ మీ పంజాబ్ టు స్టార్ట్ చేస్తే ఈ మాధవపూర్, కొండాపూర్ వరకు ఈ ఏరియాలో స్టార్టింగ్ మేమే ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా ఇక ఈ ఏరియాలో మీరు ఎవరిని అడిగినా కూడా మెస్ అంటే అన్నపూర్ణ మెస్ అని చెప్తారు. ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, సర్వీస్ కానీ. మాకు మెయిన్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మాకేంటి కొంతమంది చాలామంది వచ్చి అడుగుతుంటారు, మీరు ఇన్ని ఐటమ్స్ పెడుతున్నారు, మీరు ఎలా వర్కౌట్ ఉందని. మేమేంటంటే వర్కౌట్ అనేది సెకండరీ థింగ్ అమ్మ, మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. కంపెనీస్ కానీ ఇవన్నీ చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ మాకు ఉంటాయి కాబట్టి మాకు ఈ వర్కౌట్ అవుతుంది. ఓన్లీ ఇది ఒకటే చేసి మేము ఇన్ని ఐటమ్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేము అన్నమాట. మాకు మెయిన్ వచ్చి సర్వీస్, కస్టమర్ సర్వీస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా మోటివ్ అన్నమాట. ఇప్పుడు ఆన్లైన్లో ఏ యాప్లో అవైలబుల్ ఉంది సార్? ఆన్లైన్లో మనకు జొమాటో, స్విగ్గీ రెండిట్లో ఉంటుంది. అన్నపూర్ణ మెస్ అనేది రెండింటిలో వస్తుంది. మనకి అన్నపూర్ణ మెస్ వచ్చేసి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ జనరల్గా క్రౌడ్ వచ్చేసి మనకి 130 to 1230 ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సాటర్డే సండేస్ మ్యాక్సిమం ఫ్యామిలీస్ వస్తారండి. సాటర్డే సండేస్ అయితే మెయిన్ క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంటుందండి. ఫ్యామిలీస్ మొత్తం క్రౌడ్ దాదాపు 10-15 కిలోమీటర్ సరౌండ్ నుంచి వస్తుంటారు మన దగ్గర. మియాపూర్, బిహెచ్ఎల్ నుంచి కూడా వస్తుంటారు మనకి. మన ఎందుకంటే ఈ ఫుడ్ మనకి బయట ఎక్కడ దొరకదని మాకు తెలిసి, కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. నైట్ ఉంటుంది. శనివారం మనకి స్పెషల్ పూర్ణం ఇస్తామండి. పూర్ణం ఇస్తాం, స్వీట్ కూడా. సండే వచ్చేసి మనం ఐస్ క్రీమ్ ఇస్తాం. సండే జనరల్ ఈ ఐటమ్స్తో పాటు ఐస్ క్రీమ్ కూడా స్పెషల్గా ఇస్తాం. వీకెండ్స్ బాగుంటుందండి. వీకెండ్స్ ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. అన్నపూర్ణ మెస్ వచ్చేసి మనకి మాదాపూర్ 100 feet రోడ్, అయ్యప్ప సొసైటీ అండి. సో విన్నారు కదా, అన్నపూర్ణ మెస్కి వస్తే సాటర్డే వీక్ డేస్లో కంటే వీకెండ్స్లో వస్తే మంచిగా కడుపు నిండా తినేసి ప్రశాంతంగా చాలా స్పేసియస్గా ఉంది. అట్లనే పక్కన పార్కింగ్ కూడా ఉంది. మీరు వెహికల్ ఏం చక్క పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినొచ్చు. అట్లనే సాటర్డే పూర్ణం, సండే ఐస్ క్రీమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా అంటే చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను నేను. అండ్ ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ సాయితో జ్యోతి, పల్లవి టీవీ.